హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నీకు నేనున్న నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీకు నేనున్న నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హాస్పిటల్లో జాయిన్ చేసిన వెంటనే మనోహర్ని ఐసీయూలో ఉంచారు. విషయం తెలిసి మనోహర్ అన్నయ్యలు వదినలు వచ్చారు. కరుణాకర్, పార్వతి, రవి వచ్చారు. రవి భార్య మాత్రం హాస్పిటల్ వాతావరణం అంటే నాకు నచ్చదు, నేను రాను అని రాలేదు. మాధవయ్య, తులసమ్మ ముందు నుండి మనోహర్తోనే ఉన్నారు. పద్మను ఓదారుస్తూ ధైర్యం చెబుతున్నారు. తన చుట్టూ ఎందరున్నా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉంది పద్మ. మనోహర్కి అవసరమైన టెస్ట్ అన్నీ చేశారు. రిపోర్ట్లు చూసి డాక్టర్లు ఏం చెప్పారో ఏమో. రవి వెంటనే అలర్ట్ అయ్యాడు. పద్మ దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు తెచ్చాడు. ఆ డబ్బులు ఎక్కడ కట్టాలో కట్టి అవసరమైన మందులు కొన్నాడు. డాక్టర్స్ అడిగినవన్నీ టైం ప్రకారం అందిస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు. మనోహర్ ఎత్తు నుండి పడడం వల్లనో ఏమో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. అది చూసి భోరున ఏడ్చింది పద్మ. మనోహర్ అన్నయ్యలు, వదినలు, అక్క, బావ, రవి బాధగా చూస్తూ మనోహర్ చుట్టే ఉన్నారు. కొడుకును ఆ స్థితిలో చూసిన మాధవయ్య, తులసమ్మలు గుండెలు బాదుకున్నారు. పద్మకు ధైర్యం చెప్పే శక్తి, ఓపిక కూడా వాళ్లలో లేకుండా అయింది. 10th ఆఖరి ఎగ్జామ్ రాసినప్పటి నుండి తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడు రాహుల్. మధురిమ పరిస్థితి కూడా అలాగే ఉంది. మనోహర్ కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోనే కూర్చుంటోంది. డాడీ ఇవాళ వస్తారేమో మమ్మీ, నా బుక్స్, బట్టలు సర్దుకుంటాను, నువ్వు కూడా కొన్ని సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకో అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడయ్యాడు. దేన్నైనా టైంకు ఆలోచించగలుగుతున్నాడు. తల్లి ఆలోచనలో పడి మర్చిపోతుందేమోనని 1కి 2 సార్లు గుర్తు చేశాడు. రాహుల్ చెప్పినట్టే భర్త వస్తాడన్న ఆశతో కొంత సామాను ప్యాక్ చేసి పెట్టింది మధురిమ. మనోహర్ రాలేదు. రాహుల్కి తండ్రి బాగా గుర్తొస్తున్నాడు. తండ్రి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. మనోహర్కి చందమామ కథలు చెప్పటం రాదు. చిన్నప్పుడు తన తల్లి తనకు చెప్పిన మాటల్ని రాహుల్కి చెప్పేవాడు. రాహుల్ మాత్రం మౌనంగా వింటూ ఊకొట్టేవాడు. ఎప్పుడైనా మనల్ని మనం మందలించుకోవాలి రాహుల్, అప్పుడే మనం సుఖంగా ఉండగలుగుతాం. అప్పుడప్పుడు మన అభిప్రాయాలను కూడా మార్చుకుంటూ మనం చేసే తప్పుల్ని సవరించుకోవాలి. అప్పుడే మనం ఈ రోజు కన్నా రేపటికి తెలివిగా తయారవుతాము. మన తప్పుల్ని మనం తెలుసుకోగలిగితేనే పశ్చాత్తాపపడడం అంటే ఏంటో తెలుస్తుంది. ఎక్కువగా విని తక్కువగా మాట్లాడడం చాలా మంచిది రాహుల్ అనేవాడు తండ్రి. అది విన్నాక ఇంకా చెప్పమన్నట్టు తండ్రి ముఖంలోకి చూసేవాడు. జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని ఓ పుస్తకంలా భావించు, చదవటం నేర్చుకో, ఆ తర్వాత నిన్ను నువ్వు చదువుకో. అందుకే అంటారు రాహుల్, ప్రపంచం ఒక అందమైన పుస్తకం అని. దాన్ని చదవలేని వారికి అది ఏమాత్రం ఉపయోగపడదు అంటున్న తండ్రిని చూస్తుంటే ఓ మంచి గురువులా అనిపించేవాడు రాహుల్కి. పొద్దుటే నిద్ర లేవాలి, మమ్మీ చెప్పినట్టు వినాలి. ఒక్కోసారి మనం విందామన్నా చెప్పేవాళ్ళు ఉండరు. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడే వినడం నేర్చుకోవాలి, నేర్చుకుని పాటించాలి అంటూ నిద్రలోకి జారిపోయేవాడు మనోహర్. తండ్రి చెప్పింది అక్షరాలా పాటించేవాడు రాహుల్. అప్పుడలా చెప్పిన తండ్రి మాటలు ఇప్పుడు గుర్తొస్తుంటే దేన్నో పోగొట్టుకున్నంత వెలితిగా అనిపిస్తోంది రాహుల్కి. తండ్రిని వెంటనే చూడాలనుంది. ఎంత ఎదురు చూసినా రాని తండ్రి కోసం చూసి చూసి అలసిపోతున్నాడు. మనోహర్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చారు. మనోహర్ ఇప్పుడే పుట్టిన బిడ్డలా అయ్యాడు పద్మకి. ఒకప్పుడు పద్మకి ఇల్లే ప్రపంచంలా ఉండేది. ఇప్పుడు మనోహరే ప్రపంచమైంది. వయస్సుకి మించిన పెద్దరికాన్ని, బాధ్యతని నెత్తిన వేసుకుని మౌనంగా తిరుగుతున్న పద్మకు మాధవయ్య, తులసమ్మ తోడుగా అండగా ఉన్నారు. మధురిమ ఉండే ఇంటి ఓనర్ అద్దె కట్టమని రోజు అడుగుతున్నాడు. డబ్బులు లేక ఆమె మనోహర్ కోసం ఎదురు చూస్తోంది. 1 రోజా 2 రోజులా? ఇలా రోజుల తరబడి ఆగమంటే ఆగేంత ఓపిక మాకు లేదు. పైగా మీరిస్తేనే మా అవసరాలు తీరుతాయి. టైంకు అద్దె డబ్బులు ఇవ్వలేకపోతే వెంటనే ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు ఖచ్చితంగా ఆయన. ఆయన అలా అడుగుతుంటే ప్రాణం చచ్చిపోతోంది మధురిమకి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదని ఇంట్లో కరెంటు సప్లై లేకుండా లైన్మెన్ వచ్చి కట్ చేసి వెళ్ళాడు. ఈ మధ్యన వీధి లైట్లే కొద్ది కొద్దిగా ఆ ఇంట్లోకి వెలుగునిస్తున్నాయి. రాహుల్ ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఆ లైట్ల కిందనే చదువుకుంటున్నాడు. కిరాణా షాపు వాడు, పాలవాడు, పేపర్ వాడు, చివరకు ఆ వీధిలో తిరిగి కూరగాయలు అమ్మేవాడు కూడా మధురిమ దగ్గరికి వచ్చి రోజు డబ్బులు అడిగి వెళ్తున్నారు. తట్టుకోలేకపోతోంది మధురిమ. ఇన్ని రోజులు మనోహర్ భార్యగా ఆ వీధిలో మధురిమ ఎంతో గౌరవంగా బ్రతికింది.
అతను ఉన్నన్ని రోజులు ఈ అవసరాలేవి ఆమెకు తెలిసేవి కాదు. రాహుల్కి కూడా అడగకముందే అన్నీ తెచ్చేవాడు మనోహర్. ఇక చాలు డాడీ అనే వరకు దగ్గరుండి తినిపించేవాడు. ఇప్పుడు ఆకలై తిందామంటే ఆ ఇంట్లో ఏమీ లేదు. సందడిగా తిరిగే మనోహర్ లేడు. గంభీరంగా వినిపించే ఆ స్వరం లేదు. మధురిమ చేతిలో డబ్బు లేదు. ఆమె పేరుతో ఏ బ్యాంకులోనూ అకౌంట్ లేదు. బ్యాంక్ అకౌంట్లన్నీ పద్మ పేరుతోనే ఉన్నాయి. ఎప్పుడైనా నీ దగ్గర డబ్బుంచు మధు అని మనోహర్ ఇచ్చినా తీసుకునేది కాదు మధురిమ. మీరుండగా నాకు ఈ డబ్బుతో అవసరమేముంది అనేది. హైదరాబాద్ వెళ్లే ముందు కూడా ఇవ్వబోయాడు. మీరొస్తారు కదా, ఇంత లోపల ఎందుకు? మొన్ననేగా అన్నీ తెచ్చారు. ఈ లోపల నేను రాహుల్ని బాగా చదివించి ఎగ్జామ్స్ రాపిస్తాను. మీరేమీ టెన్షన్ పెట్టుకోవద్దు అన్నదే కానీ మనోహర్ ఇచ్చిన డబ్బు తీసుకోలేదు. ఇప్పుడు అనిపిస్తోంది, ఎంత తప్పు చేశాను డబ్బు తీసుకోకుండా అని. తల్లి పడుతున్న ఇబ్బంది చూసి, డాడీ కోసం నేను హైదరాబాద్ వెళ్ళి రానా మమ్మీ అడిగాడు రాహుల్. వద్దు నాన్న, అంత పెద్ద సిటీలో డాడీ ఎక్కడున్నారని తిరుగుతావు? ఏ ఇల్లని వెతుకుతావు? డాడీ ఉండే ఇల్లు ఎక్కడో వాళ్ళ ఆఫీసులో కూడా ఎవరికీ తెలియదట. ఫోన్ చేసి కనుక్కున్నాను అంది మధురిమ. మరిప్పుడెలా మమ్మీ అన్నాడు రాహుల్. రాహుల్ని చూస్తుంటే మనోహర్ని చూసినట్టే ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం రాహుల్ తీయించుకున్న ఫోటోను చూసి, ఈ ఫోటోను మా ఇంట్లో వాళ్ళు చూస్తే నా చిన్నప్పటి ఫోటో అనుకుంటారు అని మనోహర్ కూడా అన్నాడు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఏ విధంగా ఆలోచించినా నా కళ్ళకి కష్టాలే కనిపిస్తున్నాయి. మనకి కష్టాలొచ్చాయి, మనవి తీరే కష్టాలు కావు. దేన్నైనా భరించవచ్చు, కానీ పేదరికాన్ని భరించడం చాలా కష్టం. ఈ పేదరికం ఒక్క రోజులో పోయేది కాదు అంది మధురిమ. ఏం చెయ్యాలో తోచలేదు రాహుల్కి. మమ్మీ, నేను పుట్టకముందు నువ్వు చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేశావు? అది ఉంటే మనకి కష్టాలుండేవి కాదుగా అన్నాడు రాహుల్. అప్పుడు నేను చేసిన ఆ ఉద్యోగం ఎక్కడో కాదు రాహుల్, డాడీ వాళ్ళ ఆఫీసులోనే. పెళ్ళయ్యాక డాడీ నన్ను ఉద్యోగం చెయ్యొద్దన్నారు. అందుకే నేను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి నిన్ను డాడీని చూసుకుంటూ ఇంట్లోనే ఉన్నాను. డాడీకి నేను అలా ఇంట్లో ఉండడమే ఇష్టం. డాడీ మాటను నేను ఎప్పుడూ కాదనేదాన్ని కాదు అంది మధురిమ. రాహుల్ ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత, మమ్మీ, డాడీ వస్తారన్న నమ్మకం నాకు లేదు. డాడీ ఎందుకు రావడం లేదో కూడా అర్థం కావడం లేదు. నీకేమైనా తెలుస్తోందా డాడీ ఎందుకు రాలేదో? లేదు రాహుల్, డాడీ ఎందుకు రావడం లేదో తెలియట్లేదు. డాడీ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది అంది దిగులుగా. ఒకసారి దామోదర్ రెడ్డి తాతయ్యకు ఫోన్ చేసి చెప్పు మమ్మీ, వస్తారు అన్నాడు రాహుల్. ఫోన్ చేస్తే కలవట్లేదు రాహుల్, ఎందుకో తెలీదు. చాలాసార్లు చేశాను అంది. అయితే మనమే హైదరాబాద్ వెళ్ళి తాతయ్యను కలుద్దాం మమ్మీ. వద్దు రాహుల్. ఎందుకు మమ్మీ? అమ్మమ్మ చనిపోయినప్పుడు నన్ను ఆ తాతయ్యనే ఆదుకున్నారు. అప్పుడు నా కోసం చాలా కష్టపడ్డారు, బాధపడ్డారు. ఇక నేనెవరినీ కష్టపెట్టదలుచుకోలేదు. నా వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అందుకు ఒప్పుకోవడం లేదు అంది మధురిమ. మరి డాడీ వస్తారా మమ్మీ అడిగాడు రాహుల్. రారు రాహుల్, ఇక డాడీ గురించి ఆలోచించకు అంది మధురిమ. ఆలోచించకుండా ఎలా ఉంటాను మమ్మీ? నాకు డాడీని చూడాలనుంది అన్నాడు రాహుల్ మొండిగా. అది కాదు నాన్న, డాడీకి ఏదో జరిగి ఉంటుంది. ప్రాణాలతో ఉంటే రాకుండా ఉండరు. అసలు ఈ ఊహను కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్నవాడివి, ఇలాంటి మాటలు చెప్పి నిన్ను బాధ పెట్టలేను అంటూ రాహుల్ని దగ్గరకు తీసుకుంది. వెంటనే రాహుల్ కళ్ళు తడిశాయి. ఇప్పుడేం చేద్దాం మమ్మీ అడిగాడు రాహుల్. ఏముంది రాహుల్ చెయ్యడానికి? మనిద్దరం చచ్చిపోదాం. ఇంతకన్నా నాకింకో ఆలోచన రావడం లేదు. మన సమస్యకి ఇదే పరిష్కారం అంటూ కొడుకును వదిలి పక్కకు తిరిగి తల వంచుకుంది. తల్లిని అలా చూస్తుంటే భయం వేసింది రాహుల్కి. నానమ్మ తాతయ్యల దగ్గరకు వెళదాం మమ్మీ, డాడీ గురించి తెలుస్తుంది. అంతేకాని మనం చనిపోవద్దు అన్నాడు. డాడీయే లేనప్పుడు నానమ్మలు తాతయ్యలు ఎక్కడి నుండి వస్తారు మనకు? డాడీ ఉన్నప్పుడే మనకు వాళ్లతో ఎలాంటి సంబంధాలు లేవు. ఇప్పుడు వెళ్ళి అవమానపడదామా? అవసరం లేదు. పైగా మనకు వాళ్లకు ఏ సంబంధం ఉండకూడదని పెళ్లికి ముందే మనోహర్ వాళ్ళ అమ్మగారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు ఆ మాట తప్పమంటావా అంది. వద్దు మమ్మీ, నువ్వు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు చనిపోదామనేది బ్రతకాలని లేక కాదు, కేవలం బ్రతకలేక. కానీ బ్రతికే మార్గం కనిపిస్తుందేమో చూద్దాం మమ్మీ. తొందరపడి చనిపోతే మళ్ళీ ఆలోచించడానికి మనం ఉండం
అన్నాడు ఎంతో పెద్దవాడిలా రాహుల్. ఆ క్షణంలో తండ్రి చేయించిన నగలు గుర్తొచ్చి ధైర్యం వచ్చింది రాహుల్కి. కొడుకు మాటలు వింటున్నదే గాని మధురిమ చూపులు ఎక్కడో ఉన్నాయి. మనోహర్ ఇక లేడేమోనన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. బ్రద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది మధురిమ మనసు. హాస్పిటల్ నుండి ఇంటికొచ్చాక మనోహర్ని చూడాలని వసుంధర హైదరాబాద్ రావడం ఇది రెండోసారి. వసుంధరను చూడగానే తులసమ్మ దుఃఖం ఆగలేదు. ఊరుకో తులసి, ఎన్ని రోజులిలా బాధపడుతూ కూర్చుంటావు? ఇంతగా బాధపడే వయస్సానిది. ఈరోజు కాకపోతే రేపైనా మనోహర్ కోమాలో నుంచి బయటకొస్తాడు. ఈ లోపులే ఈ బాధతో నువ్వు హరిమానేలా ఉన్నావు అంది వసుంధర. అదే మేలు వసుంధర, నేనిక ఉన్నా ఈ బాధను తట్టుకోలేననిపిస్తుంది. నా బాధ మనోహర్ గురించి కాదు అంది. మనోహర్ గురించి కాక ఇంకెవరున్నారు నువ్వు బాధపడ్డానికి? అడిగింది వసుంధర. మధురిమ ఉందిగా అంది తులసి. ఉంటే మధురిమ గురించి నీకెందుకు బాధ అందామె. నాకు కాక ఇంకెవరికుంటుంది? మనోహరేమో కోమాలో ఉన్నాడు. ఇప్పుడెవరున్నారు మధురిమకు? పద్మకు అందరం ఉన్నాము. మధురిమ కూడా నా కోడలేగా. మనవడు కూడా ఉన్నాడు. రోజు మనోహర్ నాతో నా మనవడి గురించే చెప్పేవాడు. వాళ్ల కోసం హైదరాబాదులో ఇల్లు తీసుకుంటానని చెప్పిన తెల్లవారే ఇలా జరిగింది అంటూ పద్మ రావడం చూసి ఆగింది తులసమ్మ. వసుంధర కూడా పద్మ అక్కడి నుంచి వెళ్లే వరకు మధురిమ గురించి మాట్లాడలేదు. పద్మ వెళ్ళిపోయింది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను తులసి. ఇప్పుడు నువ్వెంత బాధపడినా చేసేదేముంది చెప్పు అంది వసుంధర. చేసేది లేకున్నా అంతా చేసింది నేనేగా వసు. నా స్వార్థమేగా. పైగా పెళ్లి జరిగితే ఎవరితోనూ సంబంధాలుండకూడదని మాట తీసుకున్నాను. ఆ మాటకే వాళ్ళు కట్టుబడ్డారు. ఇప్పుడు మధురిమ ఎక్కడుందో తెలీదు. కనీసం మనోహర్ కోమాలో ఉన్న విషయం కూడా తెలీదు. ఇదెంత నరకం! ఈ పాపం నాకు ఊరికే పోతుందా అంది. ఊరుకో తులసి అంటూ తులసమ్మ కన్నీళ్లను వసుంధర తుడిచింది. ఇప్పుడు మధురిమ నా మనవడు ఎలా ఉన్నారో తెలీదు. మనోహర్ లేకుండా ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాళ్లను హైదరాబాద్ తీసుకొస్తే నా మనవడిని చూద్దామనుకున్నాను. మనోహర్ని అడిగితే చూపిస్తానన్నాడు. ఇక నేనేం చూస్తాను? వాళ్ళెక్కడున్నారని నేను చూస్తాను అంది. ఎక్కడున్నా క్షేమంగా ఉంటారనుకుందాం. వాళ్ళకేం కాదు తులసి. వాళ్ళు బాగుంటారు. ఎలా బాగుంటారు వసుంధర? మనోహర్ కోమాలో నుంచి బయటకు వస్తే కదా అని తులసమ్మ అంటుంటే తులసమ్మ పెద్ద కొడుకు అప్పుడే లోపలికొచ్చాడు. అతన్ని చూసి మాట్లాడడం ఆపేసింది తులసమ్మ. కూర్చో అంది. ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడతను. అమ్మా, కొంతకాలం గాలి మార్పు, వాతావరణంలో మార్పు ఉంటే మనోహర్ త్వరగా కోలుకుంటాడని డాక్టర్ సలహా ఇచ్చాడు. అందుకే కొంతకాలం మనోహర్ని కేరళ తీసుకెళ్లి ఉంచుదాం అన్నాడు. అలాగే అంది తులసమ్మ. మనోహర్ ఫ్యామిలీ కేరళకి షిఫ్ట్ అయింది. ఒక 2 రోజుల తర్వాత కాలింగ్ బెల్ మోగ్గానే వెళ్ళి డోర్ తీశాడు రాహుల్. వచ్చిన వ్యక్తిని చూడగానే తాతయ్య అన్నాడు సంతోషంగా రాహుల్. ఆయన నవ్వి ఆప్యాయంగా రాహుల్ భుజం తట్టాడు. మమ్మీ, తాతయ్య వచ్చాడు అంటూ మధురిమకు వినిపించేలా అన్నాడు రాహుల్. అది వినగానే దామోదర్ రెడ్డిని చూసి ఒక్క ఉదుటున లేచి వచ్చింది మధురిమ. అప్పటికే నవ్వుతూ లోపలికొచ్చి కూర్చున్నాడు దామోదర్ రెడ్డి. ఏమ్మా మధు, బాగున్నావా? రాహుల్ 10th ఎగ్జామ్స్ ఎలా రాశాడు అని అడిగాడు. బాగానే రాశాడు బాబాయ్. మీరు బాగున్నారా? బాగున్నాం మధు. ఫోన్ చేస్తే మనోహర్ బిజీగా ఉన్నాడో ఏమో, లిఫ్ట్ చేయట్లేదు. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక ఒకసారి మనోహర్ని కలిశాను. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళలేదు నేను అన్నాడు దామోదర్ రెడ్డి. ఎప్పుడు బాబాయ్, ఎప్పుడు కలిశారాయన్ని ఆతృతగా అడిగింది. చాలా రోజులయ్యిందమ్మా అన్నాడు. నిరాశగా చూసింది. వెంటనే మీకు నేను ఫోన్ చేశాను బాబాయ్, చాలాసార్లు చేశాను, కలవలేదు అంది. నా ల్యాండ్ ఫోన్ తీసేసి ఈ మధ్యనే సెల్ ఫోన్ కొన్నాను మధు. ఆ సెల్ ఫోన్లో నుంచే మనోహర్కి చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మీరేంటి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా కనిపిస్తున్నారు? ఏం జరిగింది అంటూ రాహుల్ని దగ్గరకు తీసుకున్నాడు. మధురిమ మాట్లాడలేదు. దామోదర్ రెడ్డి ఎప్పుడు కర్నూలు వచ్చినా మధురిమ, మనోహర్ ఆయనకు సకల మర్యాదలు చేసి సంతోషపెట్టేవాళ్ళు. అప్పుడు మధురిమ నిత్య సంతోషినిలా ఉండేది. ఇప్పుడు అలా లేదు. శారీరకంగా, మానసికంగా బాగా కుంగిపోయి కనిపిస్తుంది. ఆ ఇల్లంతా ఒక్కసారి పరిశీలనగా చూశాడు. మధురిమ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం జరిగింది మధు? ఈ సామాన్లన్నీ ప్యాక్ చేసి ఉన్నాయెందుకు అన్నాడు. మధురిమకు ఏడుపు ఆగలేదు.
దామోదర్ రెడ్డితో జరిగింది మొత్తం చెప్పాడు రాహుల్. నిన్ననే మమ్మీ నగల్లో కొన్ని నగలు అమ్ముదామని బీరువా తెరిచాను తాతయ్య. అక్కడ మమ్మీ చీర మడతల్లో కొంత డబ్బు కనిపించింది. ఆ డబ్బు మమ్మీకి తెలియకుండా డాడీనే పెట్టారట. ఇన్ని రోజులు మమ్మీ ఆ డబ్బును చూడలేదు. నిన్ననే ఆ డబ్బులో నుంచి కొంత డబ్బు తీసి మేము ఇవ్వవలసిన వాళ్ళకిచ్చాను తాతయ్య అన్నాడు రాహుల్. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు దామోదర్ రెడ్డి. మధురిమ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది. అమ్మా మధు, రాహుల్కి ధైర్యం చెప్పాల్సిన దానవు నువ్వే. ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు? మనోహర్ ఏ పరిస్థితిలో ఉన్నాడో, మీకు దూరంగా ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. నువ్వింక జరగవలసిన దాని గురించి ఆలోచించాలి గాని జరిగింది తలుచుకుని బాధపడితే ఎలా? ఏముంది బాబాయ్ ఆలోచించడానికి? ఎవరికి రాని కష్టాలు నాకొచ్చాయి. ప్రస్తుతం నా బిడ్డకింత తిండి పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను. ఆలోచించే ఓపిక కూడా నాలో లేదిప్పుడు అంది మధురిమ. ఒకప్పుడు తల్లి చనిపోయి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మధురిమ ఇంతగా భయపడలేదు. నేను వెళ్ళి మనోహర్ పేరెంట్స్తో మాట్లాడి వస్తాను. అక్కడికి వెళితే విషయం తెలుస్తుంది. ఇప్పుడే వెళ్తాను అన్నాడామె బాధ చూడలేక. వద్దు బాబాయ్, మనోహర్ గురించి ఏం తెలిసినా నేను తట్టుకోలేను. నా గురించి వాళ్లతో మాట్లాడవలసిన మాటలు కూడా ఏం లేవు అంటున్న ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆమెలో గూడు కట్టుకొని ఉన్న బాధంతా ఒక్కసారిగా ఏడుపు రూపంలో బయటకొచ్చింది. అదంత తొందరగా తగ్గే ఉప్పెన కాదు. ఆమెనలా చూస్తుంటే దామోదర్ రెడ్డి గుండెనెవరో పిండినట్టయింది. ఎలాగైనా మధురిమను ఆదుకోవాలనుకున్నాడు దామోదర్ రెడ్డి. ఎలా ఆదుకోవాలో అర్థం కాక ఆలోచిస్తూ కొద్దిసేపు అలాగే కూర్చున్నాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలా పక్కకెళ్ళి తన సెల్ ఫోన్లో నుంచి ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. దివ్య భర్తకి దివ్యకి గొడవలు ఎక్కువయ్యాయి మధు. అది కోర్టు దాకా వెళ్ళేటట్టుంది. ఆ అబ్బాయిది వరంగల్. ఇప్పుడు ఆ పని మీదనే తిరుగుతున్నాను. ఈరోజే దివ్య దగ్గరికి వచ్చి నిన్ను చూడాలనిపించి ఇలా వచ్చాను అంటూ తన కర్నూలు వచ్చిన కారణం చెప్పాడు దామోదర్ రెడ్డి. దివ్యను చూసి చాలా రోజులైంది బాబాయ్. దివ్య ఎలా ఉంది ఇప్పుడు? బాగుందా అంది మధురిమ. అదే బాగు మధు. పెళ్ళయ్యాక దివ్య లైఫ్ స్ట్రగుల్లో పడింది. ఎప్పుడు చూసినా ఆ భర్తతో గొడవ తప్ప సఖ్యత లేదు అన్నాడు దామోదర్ రెడ్డి. మధురిమ మాట్లాడలేదు, మౌనంగా కూర్చుంది. మీ రంగారావు బావను ఈ మధ్యనే కలిశాను మధు. వాళ్ళిప్పుడు వరంగల్ దగ్గర మడికొండలో ఉంటున్నారు అన్నాడు దామోదర్ రెడ్డి. ఆయన గురించి వినడం ఇష్టం లేనట్టు ముఖం తిప్పుకుంది. నాకు తెలుసమ్మా, నువ్వెందుకలా ఇష్టం లేనట్టు ముఖం పెట్టావో అన్నాడు దామోదర్ రెడ్డి. ఇష్టం ఎలా ఉంటుంది బాబాయ్? హరి పుట్టించిన పుకార్లు నిజమని నమ్మి పెళ్లి చూపుల రోజు ఆయన నన్ను ఎంత అవమానించి వెళ్లారో, అమ్మ ఎంత బాధపడిందో మీకు తెలుసు. అప్పటి నుండి వాళ్ళ రాకపోకలు లేవు. అమ్మ పోయినప్పుడు కూడా ఆయన రాలేదు. ఇది మీకు తెలియంది కాదు అంది. మధురిమ చెబుతున్నది ఆయనకు తెలిసిందే. కానీ మధురిమకు వచ్చిన ఈ కష్టంలో ఆమెనిలాగే వదిలేయకూడదు. ఆమెకో దారి చూపించాలి అనుకున్నాడు. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నారు? నీ గురించేనమ్మా. పాపం, ఇప్పుడు మీ బావ రంగారావుకి ఓ కాలు చెయ్యి పని చేయడం లేదు. వైద్యం బాగానే చేయించారు, ఫలితం లేదు. శ్యామలకి రోజంతా ఆయన సేవలు చేయడంతోనే సరిపోతోంది అన్నాడు. అయ్యో అవునా బాబాయ్? శ్యామలక్క అంత కష్టపడుతుందా? అవునమ్మా, నాకు కూడా ఆయన అలా చూడగానే బాధ అనిపించింది. బాబాయ్, ఆ రోజు పెళ్లి చూపులయ్యాక నా దగ్గర ఆడుకుంటున్న చరణ్ని నా మీద కోపంతో బలవంతంగా తీసుకెళ్లాడు. అమ్మ అప్పుడే అంది, ఈ పాపం రంగారావుకి ఊరికే పోదు అని. చరణ్ అంటే నాకు ప్రాణం. నెలల బాబుగా ఉన్నప్పటి నుండి చరణ్ని నేనే నా చేతులతో పెంచాను. కాలేజీకి వెళ్ళినా నా ధ్యాసంతా బాబు మీదనే ఉండేది. ఏడిస్తే అలసిపోతాడని ఏడవనిచ్చేదాన్ని కాదు. క్రింద పడితే కందిపోతాడని ఎప్పుడు చూసినా ఎత్తుకునే తిరిగేదాన్ని. ఆకలి కాకముందే చందమామను చూపించి గోరుముద్దలు తినిపించేదాన్ని. ఇప్పటికీ చరణ్ నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాడు. మరిప్పుడు ఎలా ఉంది బాబాయ్ వాళ్ళ పరిస్థితి? చరణ్కి కూడా నాలాగే కష్టాలొచ్చాయా అంది బాధగా మధురిమ. చరణ్కి కష్టాలు ఎందుకు వస్తాయి మధు? చరణ్ సమర్థుడు. తండ్రి దివాలా తీయించిన ఫ్యాక్టరీని సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు మంచి లాభాల్లో ఉంది అన్నాడు దామోదర్ రెడ్డి. చరణ్ అంత పెద్దవాడయ్యాడా అంది ఆశ్చర్యపోతూ మధురిమ. కాలంతో పాటు వచ్చే మార్పులు ఆమెకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అవునమ్మా, పెద్దవాడయ్యాడు, ఎంబీఏ చేశాడు అన్నాడు దామోదర్ రెడ్డి. చాలా మార్పులొచ్చాయి బాబాయ్, నమ్మలేకపోతున్నాను. దీనికి ఉదాహరణ నా జీవితమే అంది బాధగా. మార్పు సహజం తల్లి. నాకు ఈరోజు వరంగల్ వెళ్లే పని ఉంది. మీ ఇద్దరూ నాతో రండి. మిమ్మల్ని మడికొండలో మీ బావగారింట్లో దింపుతాను అన్నాడు దామోదర్ రెడ్డి. నేనెక్కడికి రాను బాబాయ్.
నాకాయన ముఖం చూడాలని లేదు అంది ఖచ్చితంగా మధురిమ. ఇప్పుడు మీ బావగారికి నువ్వంటే కోపం లేదు మధు. ఓసారి నేను వెళ్ళినప్పుడు ఆ హరిగాడు నీ మీద పుట్టించిన పుకార్లన్నీ మీ బావగారికి అర్థమయ్యేలా చెప్పాను. ఆ హరి ఆడపిల్లల జీవితాలతో అడ్డదిడ్డంగా ఆడుకునే అడ్డవెధవ అని కూడా చెప్పాను. మీ బావగారి విషయంలో నీకెలాంటి సందేహాలు వద్దు అన్నాడు దామోదర్ రెడ్డి. మమ్మీ, చరణన్నయ్య ఉన్నాడని ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు అంటూ మధ్యలో కల్పించుకుని అడిగాడు రాహుల్. ఇంకా చెప్పడం దేనికి రాహుల్? నేనే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాను. ఈ విషయంలో మీ ఇద్దరూ నా మాట వినాలి. పెద్దవాడిగా ఇప్పుడు మీరున్న ఈ పరిస్థితుల్లో మీ మీద నాకు ఈ అధికారం ఉంది అన్నాడాయన. ఆయన మాటల్లో కనిపిస్తున్న అభిమానాన్ని కొలవడానికి ఏ తూనికరాళ్ళు సరిపోవు. ఆ అభిమానం అలాంటిది. ఆ అభిమానం వాళ్ళకెంతో ఓదార్పునిచ్చింది, తగిన బలాన్నిచ్చింది. ఆ బలమే వాళ్ళకి మళ్ళీ బ్రతకాలన్న ఆశను పెంచింది. అందుకే బాగా ఆలోచించింది మధురిమ. దామోదర్ రెడ్డి ఎప్పుడైనా తన మేలు కోరే వ్యక్తి. తనకి తప్పు చెప్పడు. పైగా చరణ్ తన సొంత అక్కయ్య కొడుకు. తనున్న ఈ పరిస్థితుల్లో చరణ్ దగ్గరికి వెళ్లడమే మంచిది. ముగ్గురు కర్నూల్లో బస్సు ఎక్కి వరంగల్లో దిగారు. అక్కడ ట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగారు. కాజీపేట పక్కనే మడికొండ. కాజీపేటలో ఆటో ఎక్కి మడికొండలో ఉన్న చరణ్ ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు చాలా అధునాతనంగా ఉంది. అంత పెద్ద ఇంటిని చరణే కట్టించాడట. దారిలో వస్తున్నప్పుడు చరణ్ నడుపుతున్న ఫ్యాక్టరీని కూడా చూపించాడు దామోదర్ రెడ్డి. మధురిమకు ఆశ్చర్యంగా ఉంది. కాలంతో పోటీపడి చరణ్ ఎలా ముందుకెళ్లాడో ఆ ఫ్యాక్టరీని, ఇంటిని చూస్తుంటే తెలుస్తోంది. చరణ్ది లక్ష్యంతో కూడిన కృషి. అందుకే అతను ఎన్నుకున్న రంగంలో విజయం సాధించాడనిపిస్తోంది. ఆ విజయం వెనుక దాగి ఉన్న ఏకాగ్రత, దీక్ష చరణ్లో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి చూపిస్తున్నాయి. చరణ్ది లక్ష్యంతో కూడిన కృషి. అందుకే అతను ఎన్నుకున్న రంగంలో విజయం సాధించాడనిపిస్తోంది. ఆ విజయం వెనుక దాగి ఉన్న ఏకాగ్రత, దీక్ష చరణ్లో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి చూపిస్తున్నాయి. చరణ్ని చూడగానే మధురిమ గుండె నిండా మమకారపు వెల్లువ ముంచెత్తింది. తన చేతులతో పెంచిన తన అక్క కొడుకు చరణ్ ఇప్పుడు అందమైన వ్యక్తిత్వం గల యువకుడుగా ఎదిగి తన ఎదురుగా కనిపిస్తుంటే మధురిమలో మాటలు కరువయ్యాయి. మధురిమను చూస్తుంటే పిన్నిని చూసినట్టు లేదు చరణ్కి, అమ్మను చూసినట్టుంది. వెంటనే మధురిమ దగ్గరగా వెళ్ళి ఆమె ఆశీస్సుల కోసం ఒక్క క్షణం వంగి ఆమె కాళ్లను తాకి లేచాడు. చరణ్లో కనిపిస్తున్న ఆ వినయం, సంస్కారం చూసి ముగ్ధురాలైంది మధురిమ. దామోదర్ రెడ్డి వాళ్ళనలా చూస్తూ గాడ్ ఈజ్ గ్రేట్ అనుకున్నాడు మనసులో. రాహుల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు చరణ్. చరణ్లో మధురిమ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆసక్తిగా వాళ్లనే చూస్తూ వాళ్ల మాటలు వింటున్నాడు రాహుల్. ఆ ఇంట్లో ఉన్న పనివాళ్లు వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు, మర్యాదలు చేశారు. భర్తకు సేవలు చేసుకుంటూ పైన గదిలోనే ఉంది శ్యామల. ఎప్పుడో తప్ప ఆమె క్రిందికి రాదు. బయటి ప్రపంచంతో సంబంధాలను బలవంతంగా తెంచుకుని బతుకుతోంది. మధురిమ గురించి దామోదర్ రెడ్డి చెబుతుంటే శ్రద్ధగా వింటున్నాడు చరణ్. మధురిమ, రాహుల్ ప్రేక్షకుల్లా కూర్చున్నారు. చరణ్, నీకు మీ పిన్ని గురించి చెప్పాల్సిందంతా చెప్పాను. రాహుల్ చిన్నవాడు. మనోహర్ దగ్గర ఉన్నన్ని రోజులు పక్కవాళ్లు ఈర్ష్యపడేలా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ గతాన్ని మర్చిపోలేకపోతున్నారు. వర్తమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారట అన్నాడు దామోదర్ రెడ్డి బాధగా. ఆయన మాటలకి కదిలిపోయాడు చరణ్. వెంటనే మధురిమ వైపు చూశాడు. పిన్ని, గతాన్ని తలుచుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదని మీకు తెలియంది కాదు. ఇకపై మీరు గతంలో బ్రతకొద్దు. బ్రతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. జీవితం ఒక చాక్లెట్ లాంటిది. దాన్ని తినే ముందు గతం అనే కాగితాన్ని విప్పి తినాలి. అలా తింటేనే దాని రుచి తెలుస్తుంది. ఏ సమస్య పుట్టినా పరిష్కారం కోసమే పుడుతుంది. పరిష్కరించుకోవడానికే మనం ఉండేది. సమస్యనెప్పుడూ సమస్యలా చూడొద్దు. సమస్యలతో తల బరువెక్కినప్పుడే లక్ష్యాలు పుడతాయి. గమ్యం దూరంగా ఉందని లక్ష్యాలను వదులుకోలేం కదా అంటున్న చరణ్ మాటల్లో చెక్కు చెదరని ఆత్మస్థైర్యం ఉంది. మాట్లాడే విధానంలో ఉత్సాహం ఉంది, ఉత్తేజం ఉంది. చరణ్ మాటలు రాహుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు తను పెంచిన బిడ్డేనా ఈ చరణ్ అన్నంతగా ఆశ్చర్యపోతోంది మధురిమ. దామోదర్ రెడ్డి చరణ్ భుజం తట్టి లేచి నిలబడ్డాడు. నేనుకు వెళ్తాను చరణ్. మీ పిన్ని, రాహుల్ నీ దగ్గరే ఉంటారు. వాళ్ల బాధ్యత నీదే అన్నాడు. మా పిన్నిని, రాహుల్ని నా దగ్గరకు తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారండి. వాళ్ల గురించి మీరిక నిశ్చింతగా ఉండండి అన్నాడు చరణ్. అమ్మా మధు, నేనిక వెళతానమ్మా. రాహుల్ జాగ్రత్త. అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను.
నువ్విక భయపడనవసరం లేదు. నీకు చదువుంది. ఆ చదువే నిన్ను కాపాడుతుంది. వసంతమ్మ నీకిచ్చి వెళ్ళిన ఆస్తి ఆ చదువే. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావో ఉపయోగించుకో అంటూ ధైర్యం చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకున్నాడు దామోదర్ రెడ్డి. వెళ్ళిపోతున్న దామోదర్ రెడ్డి వైపు చూసిన మధురిమ కళ్ళు కృతజ్ఞతతో తడిసి మెరిశాయి. మంచువాళ్ల జీవితం వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల వల్లనే సార్థకమవుతుందని మరోసారి నిరూపించుకున్నాడు దామోదర్ రెడ్డి. మధురిమను, రాహుల్ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు చరణ్. రాహుల్ని జూనియర్ కాలేజీలో చేర్పించాడు. ఇంటర్లో చేరినప్పటి నుండి రాహుల్ దృష్టంతా ఇంజనీరింగ్ మీదనే ఉంది. బాగా చదువుతున్నాడు. చరణ్ నడుపుతున్న ఫ్యాక్టరీలోనే మధురిమకో జాబ్ ఇచ్చాడు చరణ్. చేతి నిండా పని ఉన్నందువల్ల ఇప్పుడు ఆమె తృప్తిగా ఉంది. అందరికీ ఇచ్చినట్టే మధురిమకు కూడా జీతం ఇచ్చాడు చరణ్. చరణ్ దగ్గర జీతం తీసుకుంటున్నప్పుడు తృప్తి కన్నా బాధే ఎక్కువగా అనిపించింది. గతం గుర్తొచ్చి ఒళ్ళంతా జలధరించింది. తన జీవితం ఎందుకిలా మారింది? అందరిలాగా ఎందుకు లేదు? ఈ మార్పేంటి? చరణ్ దగ్గర జీతం తీసుకోవడమేంటి? ఈ జీతం డబ్బులతో తన అవసరాలు తీర్చుకోవడమేంటి? ఒక్క ప్రశ్నకు కూడా ఆమె దగ్గర జవాబు లేదు. నాకు జీతం ఇవ్వడానికి నేనేమైనా పరాయిదన్నా చరణ్? మమ్మల్ని ఇంట్లో ఉంచుకుని ఆదరిస్తున్నావు. అది చాలదా? ఇంకా ఈ డబ్బెందుకు? నన్ను కనీసం నీ ఫ్యాక్టరీలో పనిచేసైనా నీ రుణం తీర్చుకోనివ్వు అంది మధురిమ. డబ్బెందుకు అనకూడదు పిన్ని. మనిషికి డబ్బు కావాలి. ఆ డబ్బు లేకుండా ఏదీ నడవదు. మనిషికి డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ అందుకోవాలంటే డబ్బు కావాలి. ప్రశాంతంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. ప్రశాంతంగా ఉన్నప్పుడే మనశ్శాంతి కూడా వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం పీల్చే గాలి తర్వాత డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు ముందు ఎన్నో అవసరాలున్నాయి. ఈ డబ్బుంచండి అంటూ మధురిమ చేతికి డబ్బిచ్చాడు చరణ్. ఇంకేం మాట్లాడలేదు మధురిమ. చరణ్ దగ్గర చేయి చాపి జీతం డబ్బులు తీసుకుంటున్నప్పుడు తల్లి మాటలు గుర్తొచ్చాయి మధురిమకి. హరిశ్చంద్రుడు కాటి కాపరిగా, కుచేలుణ్ణి కుబేరుడిగా, బలిని పాతాళవాసిగా ఇలా అనూహ్యమైన మార్పుల్ని చేయగలిగే బలం ఒక్క కాలానికే ఉంది మధు. ఆ కాలం చేసే మార్పులకి మనం తల వంచి బ్రతకాలి అనేది వసంతమ్మ మధురిమతో. ఇప్పుడు ఆ మాటలు అక్షరాల నిజమనిపించాయి మధురిమకి. వేసవి సెలవులు ముగిశాక కాలేజీలు తెరిచారు. ఇన్ని రోజులు స్టూడెంట్స్ లేక నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలన్నీ కళకళలాడుతున్నాయి. చదివే పిల్లలున్న ప్రతి ఇంట్లో చదువుల హడావిడి మొదలైంది. ఏ సీటు కొనాలి? తమ పిల్లల్ని ఏ కాలేజీలో చేర్పించాలి? ఏ కాలేజీలో ఏ సీటుకి ఎంత రేటుంది? ఏ సబ్జెక్ట్ ఏ కాలేజీలో బాగా చెబుతారు? వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న సబ్జెక్ట్ను బాగా చెప్పగలిగే లెక్చరర్లు ఏ కాలేజీలో ఉన్నారు? ఇలా ప్రతి ఇంట్లో ఒకటే సందడి. సందడితో కూడిన చర్చలు. రాహుల్కి ఇంటర్లో మంచి మార్కులు, మంచి ర్యాంక్ వచ్చింది. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. బీటెక్లో సీట్ వచ్చింది. వరంగల్ ప్రక్కనే ఉన్న నర్సంపేట బాలాజీ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు రాహుల్. బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నాడు. రోజు లంచ్ బాక్స్ తీసుకుని కాలేజీలో బస్సులో వెళ్ళి వస్తుంటాడు. రాహుల్ని కాలేజీలో చేర్పించడానికి అవసరమైన పనులన్నీ చరణ్ దగ్గరుండి చూసుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఫ్యాక్టరీలో చరణ్ చూపించిన పనికి బాగా అలవాటు పడిపోయింది మధురిమ. రాహుల్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఫ్యాక్టరీ పనిలోనే చరణ్ బాగా బిజీ అయ్యాడు. చరణ్కి మంచి ఫ్రెండ్ విక్రమ్. హైదరాబాద్లో కాల్ సెంటర్ నడుపుతున్నాడు. తరచుగా చరణ్ దగ్గరికి వచ్చి వెళ్తుంటాడు. విక్రమ్ని కూడా చరణ్ని చూసినట్టే చూస్తుంది మధురిమ. విక్రమ్, చరణ్ ఒకే గూటి పక్షులు. లక్ష్యాన్నే జీవితంగా, ఊపిరిగా భావించి కష్టపడుతుంటారు. అందుకే చరణ్, విక్రమ్ అంటే మధురిమకు బాగా ఇష్టం. ఇష్టం కాబట్టే వాళ్ల ప్రవర్తనని, వాళ్ళు మాట్లాడే తీరుని, వాళ్ళ ఆలోచన విధానాన్ని, వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని ఆసక్తిగా గమనిస్తుంటుంది. విక్రమ్కి 2 చెల్లెళ్ళు. పెద్ద చెల్లెలు హైదరాబాద్లో MBA చేస్తుంది. ఆ అమ్మాయిని చరణ్కిచ్చి పెళ్లి చేయాలన్న ఆలోచన ఉంది విక్రమ్కి. ఆ విషయం చరణ్కి కూడా తెలుసు. మధురిమకు చెప్పాడు చరణ్. సంతోషించింది మధురిమ. ఇకపోతే రెండో చెల్లెలు మేధ. మేధను బీటెక్ చేయించాలనుకున్నాడు విక్రమ్. మేధకి హన్మకొండ కాలేజీలో సీటొచ్చింది. మేధకి సీటొచ్చిన కాలేజీ హంటర్ రోడ్డుకి దగ్గరలో ఉంది. ఆ కాలేజీ దగ్గరే ఉండే లేడీస్ హాస్టల్లో మేధను చేర్పించాలనుకున్నాడు విక్రమ్. హంటర్ రోడ్డుకి దగ్గరలో ఏదైనా లేడీస్ హాస్టల్ ఉందేమోనని చరణ్ని తన బైక్ మీద ఎక్కించుకుని హంటర్ రోడ్డు ఏరియా అంతా తిరిగారు. ఆ ఏరియాలో ఉండే హాస్టల్స్ విక్రమ్కి నచ్చలేదు. చరణ్, నాకిక్కడ హాస్టల్స్ ఒక్కటి కూడా నచ్చలేదు. నయీం నగర్లో పెట్రోల్ పంప్కి దగ్గరలో చాలా హాస్టల్స్ ఉన్నాయట. అక్కడికెళ్ళి చూద్దాం పదా
అన్నాడు విక్రమ్. మేధకి సీట్ వచ్చిన కాలేజీకి అది బాగా దూరం అవుతుంది విక్రమ్. అక్కడి నుండి రోజు కాలేజీకి ఆటోలో రావాలి. హాస్టల్ నుండి ఆటో స్టాండ్ వరకు తప్పనిసరిగా నడవాలి. టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా కాలేజీకి దగ్గరలో ఉండే హాస్టల్ అయితేనే బెటర్. ఆలోచించు. ఇంకా ఈ హంటర్ రోడ్ ఏరియాలోనే ఏవైనా హాస్టల్స్ ఉన్నాయేమో చూద్దాం పదా అన్నాడు చరణ్. చరణ్ చెప్పినట్టే హంటర్ రోడ్ ఏరియా అంతా తిరిగారు. తిరిగి తిరిగి ఏ హాస్టల్ నచ్చక విసిగిపోయారు. ఆ విసిగిపోవడంతో విక్రమ్కి ఓ కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే చరణ్ వైపు తిరిగాడు విక్రమ్. నాకు ఆలోచన వచ్చింది చరణ్ అన్నాడు విక్రమ్. ఏంటో ఆ ఆలోచన చెప్పు విక్రమ్ అంటూ నెమ్మదిగా అడిగాడు చరణ్. మధురిమ పిన్నితో హంటర్ రోడ్ ఏరియాలో లేడీస్ హాస్టల్ పెట్టిద్దాం. ముందు మేధను ఆమె ఫ్రెండ్స్ని అందులో జాయిన్ చేద్దాం. ఆ తర్వాత నెమ్మదిగా అన్ని కాలేజీల్లో చదివే అమ్మాయిలు వచ్చి అందులో జాయిన్ అవుతారు అన్నాడు విక్రమ్. మధురిమను విక్రమ్ కూడా పిన్ని అనే పిలుస్తాడు. పిన్ని చెయ్యగలదా విక్రమ్ అన్నాడు చరణ్. చెయ్యగలదు చరణ్. ఆమెకంత సామర్థ్యం ఉంది. ఇప్పుడు చూసిన హాస్టల్స్ అన్నిటికన్నా బ్రహ్మాండంగా నడపగలదు. కమాన్, బైక్ ఎక్కు. హాస్టల్ కోసం ఏదైనా ఓ బిల్డింగ్ చూసి వద్దాం అన్నాడు విక్రమ్. అంత సడన్గా అంటే ఎలా విక్రమ్? పిన్నితో ఒక మాట చెప్పాలిగా. పిన్ని ఇప్పుడు ఫ్యాక్టరీలో ఉంది అన్నాడు చరణ్. వచ్చాక చెబుదాం చరణ్. ముందు బిల్డింగ్ దొరకని. బిల్డింగ్ దొరికాక పిన్ని ఒప్పుకోకపోతే కన్విన్స్ చేద్దాం అంటూ బైక్ స్టార్ట్ చేశాడు విక్రమ్. వాళ్ళిద్దరూ అదాలత్ మీదుగా వెళ్ళి హంటర్ రోడ్ అంతా తిరిగారు. అడ్వకేట్స్ కాలనీ కూడా వెళ్ళారు. చాలా బిల్డింగ్స్ చూశారు. వాళ్ళకి ఒకే ఒక బిల్డింగ్ నచ్చింది. ఆ బిల్డింగ్ సరిగ్గా మాస్టర్జీ కాలేజీకి ఎదురుగా ఉంది. దాని పేరు పీబీఆర్ కాంప్లెక్స్. ఆ బిల్డింగ్ ఓనర్ రత్నాకర్ రెడ్డిని కలిశారు విక్రమ్, చరణ్. వాళ్లను చూడగానే నవ్వుతూ మాట్లాడారు రత్నాకర్ రెడ్డి. రత్నాకర్ రెడ్డిలో ఉండే స్పెషల్ క్వాలిటీ నవ్వుతూ మాట్లాడడం. ఆయన ముఖంలో ఆ నవ్వే ఓ ఎసెట్. ఆ బిల్డింగ్కి అడ్వాన్స్ రెంట్ మాట్లాడుకున్నారు. పీబీఆర్ అంటే ఏంటి సార్? అదెవరి పేరు అడిగాడు విక్రమ్ రత్నాకర్ రెడ్డిని. విక్రమ్కి ఏదైనా తెలుసుకోవాలనిపించినప్పుడు వెంటనే తెలుసుకుంటాడు. అడిగితే సిల్లీగా ఉంటుందేమోనని సందేహించడు. పీబీఆర్ అంటే పులి బుచ్చిరెడ్డి. అది మా నాన్నగారి పేరు సార్ అన్నాడు రత్నాకర్ రెడ్డి. కొద్దిసేపు కూర్చుని రత్నాకర్ రెడ్డి దగ్గర సెలవు తీసుకున్నారు చరణ్, విక్రమ్. పీబీఆర్ కాంప్లెక్స్ చూపిద్దామని మధురిమను తీసుకెళ్లాడు చరణ్. మధురిమ రోడ్డు మీద నుండే ఆ బిల్డింగ్ చూసి హడలిపోయి మాస్టర్జీ కాలేజీ నేమ్ బోర్డు దగ్గరే ఆగిపోయింది. అంత పెద్ద బిల్డింగ్ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు చరణ్. అందులో లేడీస్ హాస్టల్ అంటే మాటలు కాదు. అది అమ్మాయిలతో కూడిన పని. ఒకరున్నట్టు ఒకరుండరు. ఒకరు మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడరు. నాకు లేనిపోని మాటలు వస్తాయి. ప్రతిరోజు వాళ్లతో మాటలు పడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతకాలి. నాకు ఈ హాస్టల్ ఫీల్డ్ వద్దు. నేను ఈ బిజినెస్ చెయ్యలేను అంటూ ఖచ్చితంగా చెప్పింది మధురిమ. ఆలోచించాడు చరణ్. ఎప్పుడైనా మనం ఎన్నుకునే వృత్తి కానీ లక్ష్యం కానీ మనకు ఇష్టమైనదైతేనే ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరవచ్చు. లేకుంటే దారి తప్పిన బాటసారిలా అవుతుంది. పిన్నిని బలవంతంగా ఈ ఫీల్డ్లోకి దింపితే పర్యవసానం బాగుండదనిపించింది అతనికి. అంతలో విక్రమ్ అక్కడికొచ్చాడు. మధురిమ ఏమన్నదో విక్రమ్తో చెప్పాడు చరణ్. విక్రమ్ మధురిమ వైపు చూశాడు. ఇష్టపడి చేసే పనిని ఎవరైనా చేస్తారు పిన్ని. అన్ని పనులు ఇష్టపడి చేసుకోవడంలోనే మన శక్తి సామర్థ్యాలు కనిపిస్తాయి. విజయవంతంగా జీవిస్తున్న వ్యక్తుల్ని మీరొకసారి పరిశీలించండి. వాళ్ళెన్ని సమస్యల్ని కష్టాల్ని ఎదుర్కొంటున్నారో, ఇతరుల నుంచి గౌరవాన్ని ఏ విధంగా పొందుతున్నారో, ఇతరుల కన్నా వాళ్ళెంత డిఫరెంట్గా జీవిస్తున్నారో మీకు అర్థమవుతుంది అన్నాడు విక్రమ్. విక్రమ్ ఆలోచనలు ఎప్పుడూ భారీ స్థాయిలోనే ఉంటాయి. అతని ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అతని ప్రభావం అతని పక్కనున్న వ్యక్తులపై కూడా పడుతుంది. మధురిమ మాట్లాడలేదు. ఆమెకు ఆ ఫీల్డ్ అంటేనే భయంగా ఉంది. అందులో ఉండే రిస్క్ను తలుచుకుంటేనే దడగా ఉంది. చూడు పిన్ని, మనం ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు తప్పకుండా రిస్క్ చేయాల్సి ఉంటుంది. రిస్క్ లేకుండా ఏ పని ఉండదు. ఈ ఒక్కసారి మీరు ఈ రిస్క్ని ఫేస్ చేయగలిగారంటే మీ బాధలు భయాలు తగ్గిపోయి హాయిగా జీవించగలుగుతారు. ఇది ఇప్పుడు మీకు వచ్చిన అరుదైన ఛాన్స్ అనుకోండి అన్నాడు విక్రమ్. ఇది నాకు ఛాన్స్ లాగా కనిపించడం లేదు విక్రమ్. ఇదో పెద్ద సంస్థ. ఒక్కసారి ఇందులో దిగానంటే పైకి రాలేక అందులో ఉండలేక గిలగిల కొట్టుకుంటానేమోననిపిస్తుంది. ఇప్పుడు పెనం మీద రొట్టెలా ఉన్న నేను ఒక్కసారిగా జారి పొయ్యిలో పడ్డట్టు అవుతానేమో భయంగా ఉంది. అయినా నాకిప్పుడు చరణ్ ఫ్యాక్టరీలో పని ఉంది కదా, ఇంక ఏ పని అవసరం లేదు అంది మధురిమ. మధురిమ అభిప్రాయం విని మౌనంగా ఉన్నాడు చరణ్. విక్రమ్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా మధురిమను ఎలాగైనా ఒప్పించాలని ఒక్క క్షణం పెదవి కొరుకుతూ ఆలోచించాడు. మీ భయం చూస్తుంటే చిన్నప్పుడు మా నానమ్మ చెప్పిన కథ గుర్తొస్తుంది పిన్ని. ఆ
ఆ కథ మీకు చెబుతాను వినండి అన్నాడు విక్రమ్. వినడానికి సిద్ధంగా ఉన్నట్టు విక్రమ్ వైపు చూశారు మధురిమ, చరణ్. చెప్పడం ప్రారంభించాడు విక్రమ్. ఒక శిల్పి దేవతామూర్తి విగ్రహం చెక్కడానికి ఒక మంచి రాయి కోసం వెతుకుతూ కనిపించిన ప్రతి రాయిని అడిగాడట, నిన్ను విగ్రహంగా చెక్కనా అని. అమ్మో, విగ్రహంగా చెక్కడమంటే ఊలి సుత్తితో మమ్మల్ని చిత్రహింసలు పెడతావు అని ఏ రాయి ఒప్పుకోలేదట. అందులో ఒక రాయి తనని చెక్కడానికి ఒప్పుకుందట. ఆ రాయిని చక్కటి దేవతా విగ్రహం కింద చెక్కి ఒక దేవాలయంలో ప్రతిష్ఠించారట. ఆ దేవాలయంలో ఎంతో ప్రాచుర్యం పొందడంతో అక్కడున్న మిగతా రాళ్లన్నింటినీ తీసుకువెళ్ళి భక్తులు కొబ్బరికాయలు కొట్టడానికి వీలుగా అమర్చారట. ఇప్పుడు ప్రతిరోజు విగ్రహం అవ్వడానికి ఒప్పుకొని ఆ రాళ్లన్నిటి మీద కొన్ని వందల కొబ్బరికాయలతో రోజూ తల మీద మోదుతుంటే స్వయంగా ఉలి దెబ్బలకి అంగీకరించిన రాయి దేవతామూర్తి అయి నీరాజనలందుకుంటోంది అన్నాడు విక్రమ్. అది వినగానే విక్రమ్ని ప్రశంసిస్తున్నట్టు చూశాడు చరణ్. విక్రమ్ మాటలు మధురిమలో నిద్రాణంగా ఉన్న శక్తికి నిజంగానే నిద్రలేపాయి. ఆమె శక్తి మీద ఆమెకు నమ్మకం కలిగించాయి. అది ఎంతటి నమ్మకమంటే పర్వతాన్ని సైతం కుదిపేసేటంతటి నమ్మకం. ఆ నమ్మకంలో అంత బలముంది. ఇంకేం ఆలోచించకుండా హాస్టల్ మెయింటైన్ చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంది మధురిమ. నీకు నేనున్నా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.